హిందువులకి జై శ్రీరామ్, క్రైస్తవులకి జ్ఞానోదయం. హిందూ ముసుగులో చలామణి అవుతున్న క్రైస్తవులు భారత రాజ్యాంగం ప్రకారం ఏ మతాన్నైనా స్వీకరించండి. కానీ మతం మారిన వ్యక్తికి కుల వ్యవస్థ ఉండదు. కేవలం కుల వ్యవస్థ హిందువులకి, బౌద్ధులకు, సిక్కులకు మాత్రమే కుల వ్యవస్థ ఉంటుందని తెలుసుకోవాలి. కానీ చాటి చెప్పే సత్తా నిరూపణ క్రైస్తవ మతవాదులకు లేదు. నేను నిజమైన క్రైస్తవుడు అని చెప్పుకునే దమ్ము వాళ్ళకి లేదు. నిజ క్రైస్తవుడు బాప్తిజం అంటే ధృవీకరణ పత్రం పాస్టర్ ద్వారా పొంది బీసీసీ కన్వర్టింగ్ క్రిస్టియన్గా క్యాస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలి. కొత్త ఆధార్ పొంది మార్పులు చేసుకొని ఒక నిజమైన క్రైస్తవుడిగా గుర్తింపు పొందాలి. బైబిల్ ప్రకారంగా నేను నిజమైన క్రైస్తవుడిని అని తొడగొట్టి చాటి చెప్పాలి అందరికీ. అలా కాకుండా పాస్టర్లకి గుర్తింపు ఉండదు. ఎవడొస్తున్నాడో ఎవడ ప్రకటిస్తున్నాడో పాస్టర్లకు గుర్తింపు ఉండదు. ఆ చర్చిలకి రిజిస్ట్రేషన్ ఉండదు, గుర్తింపు ఉండదు. ఎంతమంది హిందువులు బాప్తిజం తీసుకొని క్రైస్తవులుగా మారుతున్నారో కదా, వారికి తప్పనిసరిగా పాస్టర్లో బాప్తిజం సంబంధించిన సర్టిఫికెట్లు ఇవ్వాలి. పాస్టర్ ఎంతమందిని అయితే మతం మారుస్తున్నాడో, బాప్తిజాలు ఇస్తున్నాడో వారికి తప్పనిసరిగా ఒక బాప్తిజానికి సంబంధించిన ధృవీకరణ పత్రం అంటే సర్టిఫికెట్ వాళ్ళకి ఇవ్వాలి. వీళ్ళేమో పాస్టర్ని అడిగి తీసుకోరు, పాస్టర్లేమో వాళ్ళకి బాప్తిజం సర్టిఫికెట్లు ఇయ్యరు. ఇది అత్యంత నైవంచనతో కూడిన మోసం, పాస్టర్లు చేస్తున్న మోసం ఇది. ఇక వీళ్ళు అంటే క్రైస్తవుని స్వీకరించినటువంటి వీళ్ళు హిందూ ముసుగులో చలామణి అవుతూ మేము ఫలానా కులం అని గొప్పలు చెప్పుకుంటూ వారి యొక్క పేర్ల దగ్గర ఇంకా హిందూ టైటిల్లే పెట్టుకుంటారు. బైబిల్లో ఉన్నటువంటి జాను, పాలు, పేతురు, యోహాను పెట్టుకోవాలి. అంతేగాని హిందువులకు సంబంధించిన పేర్లు తీసివేయాలి వీళ్ళు. ఇంకా బీసీసీ కన్వర్టింగ్ క్రిస్టియన్ క్యాస్ట్ సర్టిఫికెట్లు వీళ్ళు పొందరు, ఆధార్ కార్డులు చేంజ్ చేసుకోరు. అదే హిందూ సర్టిఫికెట్ల మీద చలమణి అయిపోతూ జాబులు చేసుకుంటూ రిజర్వేషన్లు పొందుతూ ఆచరించేది క్రైస్తవ్యం, పూజిస్తున్నది యేసుక్రీస్తును, పాటిస్తున్నది క్రైస్తవ్యం, దూషించేది హిందువుల్ని, హిందూ విగ్రహాలని, సాంప్రదాయాలని దూషిస్తూ ఉన్నారు. బతుకుతున్నది హిందువుల నిధులపైన కదా, దూషించేది హిందువుల్ని. ప్రభుత్వం పట్టించుకోదు, చర్చిల మీద కమిటీ వేయదు, ఆర తీయదు. జిల్లా కలెక్టర్లకి గ్రామాల వారిగా హిందువులు క్రైస్తవులుగా మారుతున్న నేపథ్యంలో క్రైస్తవ జనాభా లెక్కించడం ఎంతో అవసరం. వారి క్యాస్ట్ సర్టిఫికెట్లు తనిఖీ చేయడం అవసరం. ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్చిలపైన నిఘా దృష్టి పెట్టి పాస్టర్ల ద్వారా మతం మారిన జనసంఖ్య ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. పాస్టర్లకు కూడా బాధ్యత తెలియచేయాలి. లేకుంటే పాస్టర్లకి కఠినమైన శిక్షలు, ఆంక్షలు తప్పవని ప్రభుత్వం పాస్టర్లకి ఆదేశాలు జారీ చేయాలి. ఎంతమందిని మారుస్తున్నాడో వాళ్ళకి బాప్తిజం సర్టిఫికెట్లు ఇయ్యరు, వీళ్ళేమో చర్చిలు అడిగి తీసుకోరు. ఎవరు హిందువులో ఎవరు క్రైస్తవులో కన్ఫ్యూజన్గా బ్రతికేస్తూ ఉన్నారు. పైగా హిందువులను దేశిస్తూ ఉన్నారు, హిందూ విగ్రహాలను దేశిస్తూ ఉన్నారు కదా. మాట్లాడితే భారత రాజ్యాంగం మాకు స్వేచ్ఛ ఇచ్చింది అంటున్నారు. నిజంగా మీకు భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇస్తే మీరు నిజంగా అయినటువంటి క్రైస్తవులు అయితే బీసీసీ సర్టిఫికెట్లు తీసుకొని రిజర్వేషన్లు బంద్ చేసుకొని కదా నిజమైన క్రైస్తవుడిగా గుర్తింపు పొందాలి. అలా కాకుండా హిందూ ముసుగులో ఉండి కన్ఫ్యూజ్గా బతకడం ఇది నయవంచన మోసం అని తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.